ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోసం తాపత్రయ పడుతున్నాడు కదా, మరి ఆయనకు ఎంతవరకు అర్హత ఉందో ఓసారి చూద్దాం. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత 6 నెలల్లోనే ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, మిడిల్ ఏషియా దేశాల్లో 240 ప్లేసెస్ లో 529 బాంబింగ్లను చేశాడు. ఇదంతా జస్ట్ 6 నెలల్లోనే జరిగింది. మరి ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనా? ఇదే కాదు, పేద దేశాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులకు భారీగా కత్తెర వేశారు. చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనా? ఇక ప్రపంచంలో ఎక్కడ యుద్ధం మొదలైనా అక్కడ వేలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కూడా అసలు మధ్యవర్తిత్వమే లేదని ఇండియా చెబుతున్నా కూడా దాన్ని కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు ట్రంప్. ఇలా అబద్ధాలు చెప్పినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా? అసలు ట్రంప్ ఏం చేశాడని ఈ ప్రైజ్ ను ఆశిస్తున్నాడంటే జస్ట్ ఒక్కటే, గతంలో ఒబామా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి తనకు కూడా ఈ ప్రైజ్ రావాల్సిందే అని ఇలా ప్రపంచాన్ని వేధిస్తూ వెళ్తూ ఉన్నాడు. మరి ప్రపంచంపై ఇంతటి క్రూరంగా వ్యవహరిస్తున్న ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలా వద్దా? కామెంట్లలో తెలియజేయండి.